మా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు. ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల, బస్సుల శాతాన్ని పెంచకపోవడం వల్ల, ట్రిప్పులు పెంచకపోవడం వల్ల, బస్సులు లేక ప్రజలు సీట్లు లేక అవస్థలు పడి ఒక్కొక్కరు మహిళలు ఏ విధంగా కొట్టుకున్నారో తన్నుకున్నారో మనం అందరం మహిళా దినోత్సవం రోజు కూడా 169 బస్సులను ప్రారంభించారు కదా పొన్నం ప్రభాకర్ అయితే. అదే 169 బస్సులను మహిళా దినోత్సవం రోజు ప్రారంభించిండ్రు. ఆర్టీసీని ప్రైవేటు పరం కూడా చేస్తామని చెప్తున్నారు. ఇంకొకటి ఆర్టీసీ బస్సులలో ప్రైవేటు బస్సులు ఎవరైతే ఉన్నాయో మహిళలకు మహిళా సంఘాలకు ఇస్తామని కూడా చెప్పిండ్రు. అవన్నీ చెప్పే వరకే, అవన్నీ చేసింది లేదు, చూసేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. ఇవన్నీ కాదు, మా మహిళలకు ఇస్తా అన్న స్కూటీలు ఇయ్యండ్రి, మా మహిళలకు ఇస్తా అన్న, మా యువతులకు ఇస్తా అన్న కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇయ్యండ్రి, అత్తలకు పెన్షన్ వచ్చినా కూడా కోడన్లకు నెల గవర్నమెంట్ ఉద్యోగులకు పడ్డట్టుగా 2500 రూపాయలు ఇస్తా అని చెప్పారు. అవి ఇయ్యండ్రి అని అడుగుతాను. ఈ రోజు ఏదైతే బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రో 2వ పేజీలా ఒక 4వ పాయింట్ ఒకటి చెప్పిండు. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే కాదు, ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తది అనేసి. నిజం అనేది ప్రచారంలోకి లేకనే మా కేసీఆర్ గారు ఓడిపోయిండ్రు. తెలంగాణ రాష్ట్రం సాధించింది నిజం. తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నడిపింది నిజం. దేశమే గర్వించదగ్గ రాష్ట్రం తెలంగాణ అనే ప్రశంసలు తీసుకొచ్చింది కూడా నిజం. మేము చేసింది చెప్పుకోలేకనే ఓడిపోయినాం. చేసింది చెప్పుకోలేక ఓడిపోయినామని మీరు అంటున్నారు, కానీ నిజంగా ప్రజలకు తెలుసు కదా ఎవరు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారని. మరి ప్రజలే ఓడించారు కేసీఆర్ గారిని. అంతేకాకుండా మరి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఫస్ట్ అసెంబ్లీ సభలకి రాకముందు కూడా అసెంబ్లీలోకి రావడానికి మొహం లేదు, ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు, రేవంత్ రెడ్డికి అంటే సీఎంగా నాకు భయపడుతున్నారేమో అని చెప్పేసి వచ్చే అర్హత కూడా లేదు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి నిజంగా నీతిగా నిజాయితీగా ఎలాంటి స్కాములు చేయకుండా, ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా చేసినుంటే ఈ రోజు కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించుకునే వాళ్ళు కదా ప్రజలు. ఇంకొకటి కూడా 7 లక్షల కోట్ల ఆ అప్పును కూడా మిగిలబెట్టారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. తప్పు నిర్మల గారు. 7 లక్షల కోట్లు కాదు, చేసింది అప్పు 4 లక్షల కోట్లు. సృష్టించిన ఆస్తులు 50 లక్షల కోట్ల పైచిలుకు ఆస్తులను సృష్టించి పెట్టిండ్రు కేసీఆర్ గారు. 7 లక్షల కోట్లు ఆయన చెప్పిన మనిషే మెల్లమెల్లగా పొరలు తొలగిపోయి ఈ రోజు బడ్జెట్ బుక్ లా ఏమైంది చెప్పిండు, 4 లక్షల కోట్లు మాత్రమే కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు అనేసి చెప్పిండ్రు. ఇంకొకటి, ఇన్ని రోజులు 1,50,000 కోట్ల రూపాయల వడ్డీలు కట్టినా నేను అని చెప్పిండు. ఆయన కట్టిన వడ్డీలు 30,000 కోట్లకు తగ్గే ఉన్నాయి గాని మించి లేవు. ఇవన్నీ ఫేకు ప్రచారాలు. అందుకే నిజం అనేది రోజు ప్రచారంలో ఉండాలి. నిజం ప్రచారం చేయడానికే వస్తున్నాం మేమందరము. కేసీఆర్ గారికి మొహం లేక కాదు, రావడం ఇష్టం లేక కాదు, ఈ దరిద్రపు కొట్టు పాలనలా రేవంత్ రెడ్డి అనేటైనే అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రము, తెలంగాణలో ఉన్న రైతాంగము, తెలంగాణలో ఉన్న యావత్ తెలంగాణ ప్రజలు ఏ విధంగా వాళ్ళ పరిస్థితి ఉంటుంది అవుతుంది అని చూస్తున్నాడు కాబట్టే ఆయన మౌనం వహిస్తున్నాడు. కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు, 2 జాతీయ పార్టీలను గనక నమ్మి మనం మోసపోయినాం అనుకోండి, వాళ్ళకు ఓట్లేసినాం అనుకోండి, మోసపోతే గోసపడతాం. కాంగ్రెస్ గాని బీజేపీ గాని తప్పిదారి అధికారంలోకి వస్తే నీళ్లు బంద్ అవుతాయి, రైతు బంధు బంద్ అవుతుంది, కరెంటు బంద్ అవుతుంది, మళ్ళా ఆనాటి రోజులను తీసుకొస్తారని కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు. కానీ ఎవరు కూడా అది వినలేదు. అధికారం వచ్చింది, సంవత్సర కాలం గడవంది, ఆయన బయటకు వచ్చి విమర్శిస్తే సంవత్సరం కాకముందే విమర్శిస్తున్నాడు కేసీఆర్ అని అంటారు. పని చేసుకొని ఇస్తలేరు కేసీఆర్ గారు అని అంటారు. ఇప్పుడు పనిని బంద్ పెట్టి కేసీఆర్ గారి నామ జపమే చేసుడు పనిగా పెట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ ఫామ్ హౌజుల్నే ఉంటాడు, కేసీఆర్ వంగుతాండు, కేసీఆర్ లేస్తాండు, కేసీఆర్ తాగుతాండు, కేసీఆర్ అస్తలేడు. ఇవే నామజపాలు తప్ప పాలన మీద దృష్టి పెడతలేరు. ఇప్పుడు పాలన మీద దృష్టి పెడతలేరని మీరు అంటున్నారు, కానీ మరి పాలన మీద దృష్టి పెట్టనీయకుండా చేసేదే బీఆర్ఎస్ కదా.
అంటే ఒకరు పెట్టనీయకుండా చేస్తే పెట్టకుండా ఉండేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళ. ఏది చేస్తున్నా అక్కడ ఏదో ఒక చిన్న లాజిక్ పట్టుకొని అంటే ఏది చేసిండ్రు? రెచ్చగొడుతున్నారు, అధికారంలోకి ఆ పాయింట్ లేవనెత్తుతున్నారు అని అధికారంలోకి చెప్పేసి వచ్చిన 15 నెలలల్లా ఉమ్. ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు? ఒక ప్రాజెక్టు కట్టిండ్రా, ఒక దవాఖానా కట్టిండ్రా, ఒక స్కూల్ ను కట్టిండ్రా, ఈ ఒక రోజు గుడిని బడ్జెట్ లిస్ట్ కట్టిండ్రా? కూడా వదిలేరు కదా ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో. ఆనాడు బడ్జెట్ వదిలిండ్రు, ఈనాడు బడ్జెట్ వదిలిండ్రు. ఏనాడు బడ్జెట్ వదిలినా కూడా తెలంగాణ రాష్ట్రానికి గాని, తెలంగాణ మహిళలకు గాని, తెలంగాణ రైతాంగానికి గాని వచ్చిందేం లేదు, ఇచ్చిందేం లేదు. అంటే ఇప్పుడు చెప్పేటివేమో లిస్ట్ కూడా అబద్ధం అంటారా? అబద్ధమే కదా. ఎవరు కూడా సంతృప్తిగా లేరు కదా. ఉమ్. ఏ సంక్షేమ పథకానికి బడ్జెట్ ప్రవేశపెట్టి ఏ సంక్షేమ పథకాలను అమలు పరుస్తారండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు? సంక్షేమ పథకాలకు కోత పెట్టుకుంటా మునుపటి సంక్షేమ పథకాలను కూడా అందించకుండా దగా చేస్తూ కుట్ర చేస్తూ అడుగడుగున అరిచివేస్తూ పరిపాలన చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి అప్పుడు చేయని ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నిటి గురించి కూడా ఏ తప్పును కూడా లేవలెత్తలే. అంటే వాళ్ళ తప్పులను వాళ్ళు కప్పిపుచ్చుకొని వాళ్ళని పాలన చెయ్యనియండి అని చెప్పేసి మేము అడ్డుకోలేదు వాళ్ళని, ఎందుకంటే మేము ఆగాము, తెలంగాణ అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము ఆగాము. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఎందుకు చేయనియట్లేదు? వాళ్ళు చెయ్యలేదు కాబట్టి ఈ రోజు మేము ఎక్కాం సీట్ ని, మమ్మల్ని గెలిపించి కూర్చోబెట్టారు ఇక్కడ. మరి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని చేయనియట్లేదు అని చెప్పేసి మీ తప్పుడు మాటల వల్ల, మీ తప్పుడు ప్రచారాల వల్ల మీరు ఏవైతే అధికారం కోసం నానా దారులు తుక్కిండ్రో, అడ్డదారులలో వచ్చిండ్రో, కొన్ని యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకున్నారో, కొంతమందిని ప్రోద్బలపరిచిండ్రో, ఎంతో మంది నిరుద్యోగులను రెచ్చగొట్టిండ్రో, వాళ్ళందరికీ లేనిపోని విషమాటలు వాళ్ళ బాడీలో ఇంజెక్ట్ చేసి కొంచెం జనాలలోకి పోయి నెగిటివ్ ప్రచారం చేసిండ్రు. నెగిటివ్ ప్రచారం వల్లనే మేము ఓడిపోవడం జరిగింది. కేసీఆర్ గారు ఇష్టం లేక కాదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసింది ఏమీ లేదని ఆయనను అడ్డగించలేదు. ఇప్పుడు అదే ప్లాన్ మరి బీఆర్ఎస్ వేస్తుందా? ఎందుకంటే యూట్యూబ్ ఛానళ్లను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా ప్రజలను రెచ్చగొట్టి యూట్యూబ్ ఛానళ్లను ఉపయోగించుకొని అదే విధంగా ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి చేశారని మీరే అంటున్నారు. మేము ఒకరు వేసే ప్లాన్లు మేము మళ్ళా వాటిని కాపీ కొట్టేటోళ్ళం కాదు. ఆటలాడేస్తున్నారు కదా. ఆ ఛానళ్లతోటి ఆటలాడేటోడు ఆ ఛానళ్ల మీద, ఆ ఛానళ్ల అబద్ధపు పునాదుల మీద గద్దెనెక్కి కూసున్నది, రాజ్యం ఏలుతున్నది రేవంత్ రెడ్డి. అప్పుడేమో యూట్యూబ్ ఛానళ్ళని వాళ్ళను వత్తాసు వలికిండు, వాళ్ళ మాటలకు వత్తాసు వలుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు అవే యూట్యూబ్ ఛానళ్లను ఆ ట్యూబ్, ఈ ట్యూబ్, ఆ గొట్టాలు, ఈ గొట్టాలు వాళ్ళందరినీ తీసుకొచ్చి మహిళలని చూడకుండా కూడా బట్టలు ఇప్పేసి రోడ్ల మీద దంచుతాము, ఉరికిచ్చి కొడతాము అని చెప్తున్నది కూడా రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లుంటాయంటే, ఒడ్డు ఎక్కేదాకా బోడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న కథలు ఉంటాయి. అప్పుడు అవసరానికి వాళ్ళు యూజ్ అయినరు, అవసరం తీరిపోయింది. ఇప్పుడు వాళ్ళను గొట్టాలు, ట్యూబులు, టైర్లు అవి ఇవని సంబోధిస్తున్నాడు. ఇప్పుడు ప్రజలకే కాదు, నిరుద్యోగులకు, జర్నలిస్టులకు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి పొరలు తొలగిపోతున్నాయి. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి చేసింది అబద్ధపు ప్రచారాలు అనేసి మెల్లమెల్లగా అర్థమైతుంది. ఈనాడే బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో 4 లక్షల కోట్ల అప్పులని చెప్పిండు. అంతకు ముందు అధికారంలోకి రావడానికి 7 లక్షల కోట్లని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, కూలింది, వంగింది, కొట్టుకపోయింది అనేసి ప్రచారం చేసిర్రు. ఒక్క మేడిగడ్డనే అని చూపించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను. ఒక్క పిల్లర్ మాత్రమే కుంగితే మొత్తం కూలిపోయింది అనేసి ప్రచారం చేసిర్రు. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ మంత్రివర్యులే అన్ని బ్యారేజీలు సేఫ్, కాళేశ్వరం సేఫ్ అనేసి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మెల్లమెల్లగా అన్ని తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎంతవరకు అంటే ఒక్క పిల్లర్ కూలిపోతే మొత్తం కూలిపోయింది అని చెప్పేసి ప్రచారం చేశారు. అంటే ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించి నెగిటివ్ చేశారు, అందుకే ఈ రోజు ఇలా అయిపోయింది అని అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఏమంటున్నారంటే, మేము రైతు రుణమాఫీ చేస్తున్నా కానీ ఎక్కడో కొంత, అంటే ఇప్పటి వరకు అయితే మేము 60% కంప్లీట్ చేశాము, ఇంకా 40% ఉంది. ఆ 40% ముందేస్తున్నారు కానీ రుణమాఫీ చేసుకుంటూ వచ్చినాటిని మాత్రము వాళ్ళు ముందు పెట్టట్లేదు. అంటే మైనస్లే వెతుకుతున్నారు అన్ని అని చెప్పేసి, అలాగే రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి అంటారు. నిర్మల గారు, మేము రెచ్చగొట్టట్లేదు, రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది వాళ్ళు. ఆల్రెడీ 2 దఫాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేసిన దేశంలో ఏకైక నాయకుడు కేసీఆర్ గారు.
ఏదో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 100% రుణం మాఫీ చేస్తా, యాదగిరి లచ్చన్న సాక్షిగా, జోగులాంబ గద్వాలు అమ్మవారి సాక్షిగా అక్కడిక్కడ పోయి ఒట్లు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 లోపు గనక నేను 100% రుణం మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తా నా ముఖ్యమంత్రి పదవికి అన్నది రేవంత్ రెడ్డి. మళ్ళా ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, 60% అయిపోయింది, 40% చేయాలి అనేసి ఆయననే మాట్లాడుతున్నాడు. ఏది నిజము ఏది అబద్ధము? ప్రమాణాల విషయానికి వస్తే రాజకీయంలో ప్రతి నాయకుడు చేసేదే కాదు, ప్రతి నాయకుడు చేయడు. రేవంత్ రెడ్డి చేసిన ప్రమాణాలు అయితే ఏ నాయకుడు చేయడు. ప్రమాణాలు చేయడము, పదవిలోకి వచ్చినాక వీటిని మర్చిపోవడం అది కావను. అంటే రేవంత్ రెడ్డికి అది వెన్నెతో పెట్టిన విద్య. ప్రమాణాలు కొడంగల్ సాక్షిగా చేసిండు, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిండు. ఓడిపోయినాక కూడా మళ్ళా రాజకీయ సన్యాసాన్ని తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆగస్టు 15 లోపు నేను రుణం మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తా అన్నాడు. ఆ ప్రమాణం ఈమానం కూడా తప్పేసి ఇప్పుడు మళ్ళీ గద్దెనెక్కి కూర్చొని రాజ్యం వెళ్తున్నాడు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మీరు యూట్యూబ్ గురించి మాట్లాడారు, యూట్యూబ్ ఛానళ్ళ గురించి మాట్లాడారు. అంటే వాళ్ళను ఆడపిల్లలని కూడా చూడకుండా రోడ్డు మీదకి ఏడ్ చేసి వాళ్ళ బట్టలు ఉడదీస్తాను అని మాట్లాడుతున్నారని. ఆ ఒక్క విషయంలో అయితే ప్రతి మీడియా అయినా కానీ స్పందిస్తుంది, ఖచ్చితంగా స్పందించదని కాదు. కాకపోతే ఒక మీడియా కావచ్చు, న్యూస్ ఛానల్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కావచ్చు, అందులో జర్నలిస్టులు ముఖ్యంగా వాళ్ళ ఎథిక్స్ ఏంటి? ఎవరైనా బూతులు మాట్లాడితే అవి మ్యూట్లో పెట్టుకోవడం, ఏ న్యూస్ మనం స్ప్రెడ్ చేయాలి, ఏ న్యూస్ స్ప్రెడ్ చేయకూడదు అనేది. ఇప్పుడు ఓకే, ఎందుకంటే మాట్లాడిన రైతును కూడా తప్పు పట్టలేము, ఎందుకంటే వాళ్ళ కడుపులో ఉన్న ఆవేదన. ఊర్లో ఉన్న రైతు పంట పండిస్తాడు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ లాంగ్వేజ్ లోనే వాళ్ళు మాట్లాడతారు కదా. అది గమనించాల్సిన అవసరం ఎవరికి ఉంది? జర్నలిస్టులకు ఉంది. ఆ మాటల్ని ఎలా ప్లే చేయాలి, ఎలా బయటికి క్వశ్చన్ అడిగిండ్రు నాకు, బయటికి ఎలా చెప్పాలి, దాన్ని ఎలా మనం అప్లోడ్ చేసుకోవాలి అనేది ఉంటది. అయితే ఇక్కడ ప్రచారం ఇప్పుడు ఏం జరుగుతుంది, కామెంట్లు ఏమొస్తున్నాయి, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళతోటి అలా మ్యూట్ లో పెట్టకుండా ప్లే చేయించిందే బీఆర్ఎస్, కావలసిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, అందుకే వాళ్ళు అలా ప్లే చేశారు. మరి దీన్ని ఇలాగే వదిలేస్తే ప్రతి ఛానల్ ని కూడా ఇలాగే ఉపయోగించుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు జర్నలిస్టులకు కొన్ని వాల్యూస్, ఎథిక్స్ అవి ఉంటాయి అనేసి మీరు చెప్పిండ్రు కదా. రేవంత్ రెడ్డి అనేటైనే వాల్యూస్ మర్చిపోయి అధికారంలోకి రాకముందు కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి ఫ్యామిలీని, వాళ్ళ కొడుకును ఏ విధంగా సంబోధించిండో మనందరికి తెలుసు. ఏ నాయకుడు కూడా ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఏ నాయకుడి కూడా, మా అధినాయకుడి నుంచి మొదలు పెడితే ఈవెన్ నా వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీని గాని, వాళ్ళ కూతుర్ని గాని, వాళ్ళ భార్యని గాని ఒక్క మాట కూడా మేము అన్నది లేదు. ఏదైతే ఆయన గుంపు మేస్త్రి నేను అని చెప్పిండో అదే గుంపు మేస్త్రి అని మేము మాటలు మాట్లాడినం తప్ప ఇంకొకటి మాట్లాడింది లేదు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి అనేటైనే లాగుళ్ళల్లో తొండలు జొర్రగొడతా, పేగులు తీసి మెడలేసుకుంటా, ఉరికిచ్చి దంచుతా, బట్టలు ఇప్పుతా, డ్రాయర్లు ఇప్పుతా, లంగి లాగులు మొత్తం ఇప్పుతా అని అన్న మాటలను మరి మెయిన్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కాదు, శాటిలైట్ ఛానల్లే బయట పెట్టినాయి. మరి అది ఎంతవరకు ఆయన అనొచ్చు, మేము అనరాదా? రైతుల కడుపు మండి నువ్వేవైతే రైతుల ఓట్లతోటి నువ్వు గెలిచినవో, వాళ్లకు అడ్డగోలు హామీలు ఇచ్చినవో, ఆ హామీలను నెరవేర్చకపోగా వాళ్ళు పండించే రైతుకు నీళ్లను కూడా చక్కగిస్తలేవు కదా. వాళ్ళ కడుపు మండి తిట్టిండ్రు, తిడితే దాన్ని మ్యూట్లో పెట్టలే, అది పెట్టలే, ఇది పెట్టలే అంటున్నావు. నువ్వు మాట్లాడిన మాటలకు మ్యూట్లు ఉన్నాయా? మరి నువ్వు విధంగా మాట్లాడితే వీళ్ళు అదే విధంగా మాట్లాడతారు. రాజు ఎట్లా మాట్లాడితే ప్రజలు ఎట్లా మాట్లాడతారు? రాజే అడ్డమైన బూతులతోటి బూతు రాజుగా తయారైండు, ఇక ప్రజలు బూతు రాజులు గారా? అవి కూడా నువ్వు అంటున్నావు, నువ్వు ఏదిస్తే నీకు అది తిరిగి వస్తుంది. ఓకే, ప్రజలకు నేర్పించాల్సిన ముఖ్యమంత్రి ఆయనే అలా మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు ఆయన వల్ల నష్టపోయిన రైతులు మాట్లాడడంలో తప్పేముంది? తప్పే లేదు కదా. రైతులే కాదు, యావత్ తెలంగాణ సమాజం కూడా మాట్లాడితే కూడా తప్పు లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నడన్నా 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలా చెర్లెండిపోయి చూసినామా? రిజర్వాయర్ల నీళ్లు లేక చూసినామా? పంటలు ఎండిపోయిన కాలాన్ని చూసినామా? మనము తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎరువులకు చెప్పులల్ల లైన్లు పెట్టుకున్న కాలాన్ని చూసినామా? బ్యాంకులకు పోయి లోన్లు మాఫీ కాలేదని పురుగుల మందు తాగిన కాలాన్ని చూసినామా? ఆత్మహత్యలు చేసుకున్న కాలాన్ని చూసినామా? నేతన్నలు చచ్చిపోవట్టే, రైతన్నలు చచ్చిపోవట్టే, గీతన్నలు చచ్చిపోవట్టే, మహిళా సోదరులు చచ్చిపోవట్టే, సోదరి మనులు చచ్చిపోవట్టే,
ప్రతి ఒక్కరికి కరువు కాలాన్ని తీసుకొచ్చినావు కదా. ఇప్పుడు కవితక్క విషయానికి వస్తే మరి కవితక్కను కూడా చాలా విధాలుగా అంటున్నారు, ప్రతిపక్షాలే, అందులో కాంగ్రెస్ మహిళా నాయకులే అంటున్నారు కవితకి అసలు బయటకు వచ్చే హక్కే లేదు, ఏ మొహం పెట్టుకొని బయటకు వచ్చే హక్కు లేదు, మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది, తను ఇప్పుడు బీసీల పట్ల ఎందుకు నినాదాన్ని ఎత్తుకుంది, బీసీ నినాదాన్ని ఎత్తుకొని బీసీలకు అండగా నిలబడతానని ఎందుకు పోరాడుతుంది, హక్కు ఎవరిచ్చారు అని అంటుంది. ఒక రాజకీయ నాయకులకు గాని నాయకురాళ్ళకు గాని నువ్వు గిదే నినాదాన్ని ఎత్తుకోవాలి, గిదిని మీదనే నడవాలి అనేది ఉండదు. ఏ నినాదాన్నైనా వెతుకోవచ్చు, ఏ నినాదం ఎత్తుకున్నా కూడా వాళ్ళు ముందుకు తీసుకపోతే కాలేదు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మహిళల గురించి గాని బీసీల గురించి గాని ఆమె కొట్లాడినరు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ఆమె మహిళల గురించి గాని బీసీల గురించి గాని కొట్లాడుతున్నారు. కొట్లాడితే స్వాగతించాల్సింది పోయి ఆమె మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఆమె ఏమన్నా బ్యాగు సంచులతోటి దొరికిన దొంగన, లేకపోతే కెమెరా అడ్డంగా ప్రతిపక్ష అంటే ఏదన్నా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కొనడానికి బ్యాగులల్లో మూటలు పట్టుకపోయేమన్నా కెమెరా దిక్కు దొరికిందా? ఆమెమన్నా ఆమెం దొంగ కాదు, ఆమెం దొంగతనం చేయలేదు, ఆమె హత్య కూడా చేయలేదు. ఆమె మీద లేనిపోని నిందారోపణలు చేస్తున్నారు. అదేదో లిక్కర్ స్కామ్ అని అన్నారు కదా, ఆ స్కామ్ ను ఇప్పటి వరకు కూడా అది స్కామే అని నిర్ధారించింది, నిజాలు చూపించింది, ఆధారాలతో సహా లేనే లేదు. ఆ మాగంటి గోపీనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయననే బీజేపీ పార్టీలకు వేయండు, బీజేపీ పార్టీ కండువ కప్పుకోగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయింది. అదంతా బీజేపీ ఆడిన నాటకము, లిక్కర్ స్కామే లేదు. ఏవైతే ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలని చూసిండ్రో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని ఎన్నటికున్నా కేసీఆర్ గారితోటి వాళ్లకు తిప్పలు తప్పవు అంటే దెబ్బతీసింది అని మీరంటున్నారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇప్పుడు, ఎందుకంటే రెండు కుమ్మక్కై ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకుండా ఆగిపోయినారని చెప్పేసి అంటున్నారు. ఇగో ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు పార్టీలు పోటీ చేసినాయి. పోటీ చేసి కూడా మాకు మేము గెలవము అనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ వాళ్లకు ఓట్లు వేయమని కూడా చెప్పిండ్రు. అది మన అందరికీ తెలుసు. బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో అక్రమ సంబంధం నడుస్తుంది. బీజేపీకి ఒక ఖర్చీఫేసి, ఒక సీట్ల ఖర్చీఫేసి కూసున్నది రేవంత్ రెడ్డి. బీజేపీకి బి టీమ్ గా వ్యవహరిస్తున్నది రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ రెండు అక్రమ సంబంధం పోటీ చేయలేకపోయింది. బీఆర్ఎస్ మాకంటే మేము ఎప్పుడు పోటీ చేయలేదు, అక్కడ పోటీ చేయాలని అనుకోలేదు. మా అధినాయకుడు ఏవైతే చెప్పిండ్రో దాని అనుగుణంగానే మేము పోటీ చేయలేకపోయాము. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కూడా ఇప్పుడు కవితకు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి భయపడుతున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే భయపడింది రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ భయపడుతున్నాడు, హరీష్ రావు భయపడుతున్నాడు, కేటీఆర్ భయపడుతున్నాడు, కవితక్క భయపడుతుంది. ఎందుకు భయపడుతున్నారు అనేది కూడా చెప్పారు. కేసీఆర్ ఏమో ప్రజలను మోసం చేశాడు కాబట్టి అందులో ఒకటి పాస్పోర్ట్ బ్రోకరు అని కూడా వాళ్ళు అంటున్నారు, అందుకు ఆయన భయపడుతున్నాడు. భూ కబ్జాలతోటేమో హరీష్ రావు భయపడుతున్నాడు, ఈ కార్ రేస్లోనేమో కేటీఆర్ భయపడుతున్నాడు, లిక్కర్ స్కామ్ లో ఎక్కడ ఇవన్నీ బయట పెడతారో నేరాలని చెప్పేసి కవిత భయపడుతుంది. అలాంటిది ఇలాంటి మేకపోతు గాంభీర్యంతో ఎలా మాట్లాడుతుంది కవితక్క అని క్వశ్చన్ చేస్తారు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసులా ఎప్పుడు జైల్లో కూర్చుంటాడో, ఎప్పుడు ఊచలు లెక్క పెడతాడో తెలియక బీజేపీ తోటి అక్రమ సంబంధాన్ని నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు ఒక కారణ జన్ముడు, మహోన్నత వ్యక్తి, ఆయన శిఖరం లాంటోడు. ఏ తప్పు చేయడని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, యావత్తు దేశానికి తెలుసు. దేశానికే దిక్సూచిగా నిలిపిండు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఈ కార్ రేసు తుస్సు అనేసి అందరికీ తెలుసు. దాంట్లో జరిగిన స్కాములు లేవు, స్కీములు లేవు, ఏది లేదనేసి ఈ కారు వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరిగింది, పెట్టుబడులు వచ్చినాయి అని నిజం. కేటీఆర్ గారిని నేరుగా దెబ్బతీసే సత్తువ లేక, తెలివి లేక ఆయన మీద ఈ కార్ రేస్ అని పెడుతున్నారు. ఇంకొకటి హరీష్ అన్న అనేటైనే ఆయన గరీబుల్ల లీడరు. ఎక్కడ
ఎక్కడ అన్నా ఇక్కడ మేము ఇట్లా బాధపడుతున్నామే, ఇక్కడ ఇట్లా కష్టం వచ్చిందే అని అంటే మా వెన్నుండి నడిపించే లీడరు, మా కార్యకర్తలకు బలాన్ని అందించే లీడరు. ఆయన ఎక్కడ ఎవ్వని భూములు గుంజుకున్నది లేదు, భూ కబ్జాలు చేసింది లేదు. అంటే ఆయన మీద బురద జల్లే ప్రయత్నాలు. ఈ అన్ని అక్రమాలు అసెంబ్లీలో ఎక్కడ బయట పెడతారు అనే భయంతో అవన్నిటిని ఏమంటారు మైండ్ డైవర్ట్ చేయడానికే ఇప్పుడు అసెంబ్లీలో రెచ్చగొడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు అసెంబ్లీలో డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నదే రేవంత్ రెడ్డి. ఒకప్పుడేమో అల్లు అర్జున్ది పెట్టిండు, ఈనాడేమో మహిళా జర్నలిస్టుల తీసిండు. అసెంబ్లీలా ప్రతిదానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏవైతే ప్రశ్నలు వేస్తారో మా ప్రతిపక్ష నాయకులు, ఆ ప్రశ్నలకు సమాధానాలు లేకనే జర్నలిస్టులను అరెస్ట్ చేసి ఈనాడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసింది రేవంత్ రెడ్డి. ప్రతి దానికి ఏ ప్రశ్నకు సమాధానాలు వాళ్ళ దగ్గర లేవు. ముందేమన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పారు. ఇక్కడ నన్ను నిరూపించిండ్రా? 90,000 కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టులా 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందిరా సన్నాసుల్లారా? విద్యుత్ రంగంలో స్కాములు జరిగినాయి అని చెప్పిండ్రు. విద్యుత్ మీద జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతోటే ఆయనే మైకులు కట్ చేస్తారు, ఆయనను సస్పెండ్ చేస్తారు. గొర్రెలల్ల స్కామ్ అంటారు, బర్రెలల్ల స్కామ్ అంటారు. తలసాని గారు లేచి మాట్లాడితే ఆయనకు మాటలకు సమాధానాలే లేక నోరెళ్ళ పెడతారు. ఆర్థికంగా ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు, వైద్య రంగంలో ఇదైంది అదైంది అని చెప్పుడుతోటే హరీష్ అన్న లేచుడుతోటే సమాధానాలు చెప్తే గమ్మున కూర్చుంటారు. ఎవరి దగ్గర సమాధానాలు లేవు. రేషన్ కార్డులు ఇయ్యలేదు వీళ్ళు ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలా అని వీళ్ళు మాట్లాడితే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే లేచి గంగుల కమలాకర్ గారు వాళ్ళకి కౌంటర్ ఇస్తే మేము గిన్నిచ్చినామని చెప్తే వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండే. దేనికి సమాధానాలు ఉన్నాయి? పొంతల లేని సమాధానాలు చెప్పుకుంటా, ప్రశ్నోత్తరాలకు కూడా సమయాన్ని ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుల మైకులు కడి చేస్తూ పాలన నడిపిస్తున్నాడు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అనేటైనే. ఇప్పుడు అన్ని జరుగుతున్నా కానీ ఇటు రైతుల విషయంలో కావచ్చు, అటు మహిళల విషయంలో కావచ్చు, ఇప్పుడు పెన్షన్ల విషయం కావచ్చు, ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, అన్నిట్లల్లా బీఆర్ఎస్ మరి రెచ్చగొడుతుంది అనుకోవచ్చా, లేకపోతే వీళ్ళ కోసం పోరాడుతుంది అనుకోవచ్చు? రెచ్చగొట్టట్లేదు. బీఆర్ఎస్ పార్టీ అండా దండగా నిలబడుతుంది. ప్రతి ఒక్క రైతులకు గాని కడుపు మండుతుంది. రైతులకు పంటలు ఎండిపోతుంటే కడుపు మండుతుంది. ఆ నేతన్నలకు గాని రైతన్నలకు గాని మహిళా మనులకు గాని పెన్షన్లు ఇస్తా అన్నవి కూడా, అంటే ఇదివరకు ఇచ్చిన పెన్షన్లనే సరిగ్గా ఇస్తలేరు. ఆ పెన్షన్లు పెంచిస్తా అన్న వాటికి అత్తాపత్త లేదు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో సంబర పెట్టింది కేసీఆర్ గారు. అయితే సంక్షేమ పథకాలతో కోత పెట్టుకుంటా కోతలే ఎగవేతలే ఆయన పరమావధిగా పాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. రెచ్చగొట్టుడు, ఎవ్వరు రెచ్చగొట్టినా రెచ్చిపోరు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ కడుపు ఏనాడైతే మండుతుందో వాళ్ళు అప్పుడు రెచ్చిపోతారు, బయటికి వస్తారు, ఉరికిచ్చి దంచుతారు. ఓకే, ఇప్పుడు ఇన్నిట్లల్లా పోరాడుతున్న బీఆర్ఎస్ ప్రతి దాంట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి అక్కడ నిలబడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ బెట్టింగ్ యాప్ అని ఒకటి వచ్చింది. ఈ బెట్టింగ్ యాప్ అనేది చాలా హాట్ టాపిక్ గా మారి అందరినీ గందరగోళ పరిస్థితికి ఇదవుతుంది. ఎందుకంటే చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో, ఆ బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడిపోయి వ్యసనంగా మార్చుకొని. కానీ ఇలాంటి ఒక యాప్ బయటకు వచ్చిన తర్వాత ఇది మోసము, ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందన్నాక ఎందుకు బీఆర్ఎస్ ఏం స్పందించడం లేదు? స్పందిస్తాం, దాని మీద కూడా తొందరలో స్పందిస్తారు మా నాయకులు. స్పందిస్తారు. ఎందుకంటే ఇప్పటికే 11 మంది మీద కేసు పెట్టడం జరిగింది, వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మందిని బయటికి లాగే. కొన్ని వ్యసనాలకు ప్రజలు కూడా బానిసలు కావద్దు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చే లాభాల కంటే జరిగే నష్టాలే ఎక్కువ. కొంతమంది భార్య పిల్లలను కూడా వాళ్ళ ఆర్థికంగా స్తోమత ఏ విధంగా దిగజారిపోతుందో మనకు అందరికి తెలుసు. ఇలాంటి వ్యసనాలకు దూరంగానే ఉండాలి, ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడద్దని ఈ యూట్యూబ్ ఛానల్ సాక్షిగా ప్రజలను. అయితే దీంట్లో ఒక విషయం అడుగుతాను నేను. 2017లోనే, అంటే అప్పుడు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే బ్యాన్ చేసింది ఈ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ యాప్స్ అన్ని కూడా. ఆన్లైన్ లో బెట్టింగ్ యాప్లని బ్యాన్ చేసిన తర్వాతే యాడ్స్ ఎక్కువ అయిపోయినాయి.
ప్రమోట్ చేసే యాడ్స్ ఎక్కువ అయిపోయినాయి. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడే వాళ్ళు ఎక్కువైపోయినారు. ఆ తర్వాత ఆ గత ప్రభుత్వం ఉన్న పాలనలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు బ్యాన్ చేసిన తర్వాత ఇవన్నీ యాడ్స్ ఇస్తా ఉంటే ఎందుకు చర్యలు చేపట్టలేకపోయింది అని ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు బయట మేము స్పందిస్తున్నాం కాబట్టే ఇవి బయటపడ్డాయి, ఇవి అరికట్టాలి అనుకుంటున్నాము, వాళ్ళే ఎక్కువ అడిక్ట్ చేశారు అంటున్నారు. ఎడిక్ట్ చేస్తే ఎడిక్ట్ అవుతారా ఒకరిని నీకు ఇది మందు తాగు అని ప్రోద్బలం చేస్తే నువ్వు మందు తాగుతావా అంటే ఇప్పుడు అదంతా ఉండదు. ఇంకొకటి ఏంటంటే మద్యం అనేసి ఆనాటి గత ప్రభుత్వం అన్నారు, మద్యం ఏరులై పారుతుంది అని చెప్పిర్రు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దుకాణాలు అది ఇది బంద్ చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా మద్యం రేట్లు పెంచుకుంటా ఆబ్కారీ ఆఫీసర్లకు ఒకటి ఏంటి మీకు ఇంత ఉండాలి, ఇంత పర్సెంటేజ్ రావాలి, ఇంత అమ్మాలని చెప్తున్నది కూడా రేవంత్ రెడ్డి వాళ్ళే. కేసీఆర్ గారు ఏవైతే యాప్లను బ్యాన్ చేసిండ్రో వీటి మీద అడ్వర్టైజ్మెంట్లు అవి జరిగినాయి కావచ్చు. ఇంకొకటి సిగరెట్, ఒక సినిమాలో సిగరెట్ తాగుతారు, స్మోకింగ్ చేస్తా ఉంటారు, కింద ఏమొస్తుంది స్మోకింగ్ చేయరాదు, ఆరోగ్యానికి హానికరము అని అంటారు. అది యాడ్స్ జరుగుతాయి. మరి మనం దానికి ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఇదంతా కొంచెం అది. ఇప్పుడు ఈ బెట్టింగ్ కేసులని మరి ఎలా తీసుకోబోతుంది బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళు ఏ విధంగా స్పందించబోతున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు ముందుంటున్నారు, ప్రజల తరపున పోరాటం చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల మీద కూడా ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటాము, వాళ్ళ తరపున కూడా పోరాటం చేస్తాం. ఇప్పుడున్న యువతకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయము, ఈ విషయాన్ని ఎందుకు అసెంబ్లీలో ఎవరు యువతలను రెచ్చగొట్టిందే రేవంత్ రెడ్డి. యువతి యువకులను రెచ్చగొట్టి నిరుద్యోగులను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.